అనగా ఒక అడవిలో ఒక పొట్టేలు మరియు ఒక దున్నపోతు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే ఆ అడవిలో ఒక గుర్రం మరియు ఒక నీటి ఏనుగు కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఆ అడవిలో మళ్ళీ ఒక కోతి మరియు ఒక జిరాఫీ కూడా ప్రాణ స్నేహితులు. అప్పుడే ఆ అడవికి 2 సింహాలు వస్తాయి. అప్పుడే ఆడసింహం అంటే, మృగరాజా నాకు ఆకలిస్తుంది, వెళ్ళి అడవిలోని అన్ని జంతువులను పట్టుకురండి. అప్పుడే సరే నేను వెళ్ళి తెస్తా, మన గుంటనక్కని పిలు. గుంటనక్క చెయ్. ఏమైంది రాణిగారు, నన్ను ఎందుకు పిలిచాను? ఏం లేదు, అన్ని జంతువులకి దండోరా వేసి చెప్పు, మహారాజు అన్ని జంతువులని పిలుస్తున్నాడు అని. సరే రాణిగారు, సరే. దండోరా రండి, మహారాజు ఈరోజు అందరినీ విందు భోజనానికి పిలిచాడు, రండి. పద దున్నపోతూ పద, మందే మహారాజు పిలిచాడు. సరే గొర్రె, సరే వస్తాలే, పద గుర్రం పద, మన మహారాజు పిలిచిందంట, మనం వెళ్ళకపోతే బాగుండదు. సరే మిత్రమా, సరే పద వెళ్దాం. పద జిరాఫీ పద, మన మహారాజు పిలిచిందంట, మహారాజు అంటే గొప్పవారు కదా, మనం వెళ్ళాలి కదా, పద. సరే మిత్రమా, పద వెళ్దాం, నువ్వు నా మీద ఎక్కి కూర్చో. Part 2 coming soon.